చెన్నై నగర వాసులకు శుభవార్త. 17 సంవత్సరాల తర్వాత చెన్నై మహానగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు సందడి చేయబోతున్నాయి. మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేసిన రూట్లలోనే సదరు బస్సులను నడుపుతారు. డబుల్ డెక్కర్ బస్ గతంలో మన దేశంలో అనేక నగరాల్లో ఉండేవి. అయితే కాలక్రమంలో డబుల్ డెక్కర్ బస్సులు కనుమరుగయ్యాయి. ప్రధానంగా ఫ్లైఓవర్ల నిర్మాణాలు జరిగినటువంటి తర్వాత అనేక నగరాల్లో డబుల్ డెక్కర్ బస్సులు తిరగడం ఇబ్బందిగా మారింది. దీంతో డబుల్ డెక్కర్ బస్సులు అటకెక్కాయి. కాగా డబుల్ డెక్కర్ బస్సులను మరోసారి తీసుకురావాలని చెన్నై నగరపాలక సంస్థ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా టెండర్లు కూడా పిలిచింది మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. అంతేకాదు ఇందుకు సంబంధించి పక్కా ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటోంది. కాగా ఈసారి మొత్తం 20 ఏసీ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు చెన్నై రహదారులపై పరుగులు తీయనున్నాయి. కాగా ఈ బస్సులను నగరంలోని అన్ని రూట్లలో నడపబోవడం లేదు. వంతెనలు, ఫ్లైఓవర్లు, విద్యుత్ లైన్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డబుల్ డెక్కర్ బస్సులను నడపడం అసాధ్యం. దీంతో భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఎంపిక చేసిన రూట్లలోనే సదరు బస్సులను తిప్పుతారు. ఇదిలా ఉంటే ఈ డబుల్ డెక్కర్ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో సేకరిస్తున్నారు. దీని ప్రకారం బస్సుల నిర్వహణ, ఆపరేషన్ అంతా కూడా కాంట్రాక్ట్ పొందిన ప్రైవేటు సంస్థయే చూసుకుంటుంది. బస్సులు నడిచిన కిలోమీటర్ల ఆధారంగా సదరు కాంట్రాక్ట్ సంస్థకు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డబ్బులు చెల్లిస్తోంది. కాగా ఆసక్తి గల కాంట్రాక్ట్ సంస్థల కోసం ఈ నెల 13వ తేదీన ఫ్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు. వాస్తవానికి డబుల్ డెక్కర్ బస్సులు చెన్నై మహానగరానికి కొత్త కాదు. దాదాపు 17 సంవత్సరాల కిందట చెన్నై మహానగరంలో డబుల్ డెక్కర్ బస్సులు పరుగులు తీశాయి. కాగా 17 సంవత్సరాలకు మరోసారి ఇక నగర రోడ్లపై హల్చల్ చేయడానికి డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. చెన్నై నగరానికి డబుల్ డెక్కర్ బస్సులతో పాత అనుబంధం ఉంది. 1970లో తొలిసారిగా చెన్నై నగరంలోకి ఈ బస్సులు ఎంట్రీ ఇచ్చాయి. అంతేకాదు 17 సంవత్సరాల పాటు నిరాటకంగా నడిచాయి. అయితే ఆ తర్వాత ఈ బస్సు సర్వీసులు తొలగించారు. కాగా ఇప్పుడు మళ్లీ అనేక ఆధునిక హంగులతో సదరు డబుల్ డెక్కర్ బస్సులను తీసుకురావాలని మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అయితే ఇవి పూర్తిగా పర్యావరణ హితమైనటువంటి ఎలక్ట్రిక్ రూపంలో ఉంటాయి. కాగా ఇప్పటికే ముంబై, భువనేశ్వర్ నగరాల్లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా చెన్నై నగర బస్సులకు త్వరలో డబుల్ డెక్కర్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.